99 టీవీ నేను ప్రియాంక. బీహార్ దేశ రాజకీయాల్లో హాట్ స్టేట్, ఇప్పుడు బర్నింగ్ స్టేట్, దేశ రాజకీయాల ఫేట్ మార్చే స్టేట్. హిందీ బెల్ట్ లో ఈ రాష్ట్రం కదిలితే ఢిల్లీ కుర్చీ షేక్ కావాల్సిందే. ఇక్కడ ఓటు అంటే కేవలం స్థానిక ఎన్నిక కాదు, జాతీయ రాజకీయం మారే సంకేతం. బీహార్ ఎన్నికలు అంటే అది ఒక రాష్ట్రం ఎన్నిక కాదు, అది దేశ రాజకీయాల రితం. ఇది రాజకీయ పునర్జన్మ లేక సామ్రాజ్యం పతనమా? ఏం జరగబోతోంది? బీహార్ అసెంబ్లీ తొలి దశ పోలింగ్ ముగిసింది. నవంబర్ 11న రెండో దశ పోలింగ్ గుబులు పుట్టిస్తోంది. 122 సీట్లు, కోట్ల హృదయాలు, లక్షల ఊపిరిలు బిగబట్టి చూస్తున్నాయి. ఈసారి బీహార్ గెలిస్తే ఢిల్లీలో గాలి మారిపోతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎందుకంటే బీహార్ అంటే జేడీయూ అంటే నితీష్ కుమార్, నితీష్ అంటే ఎన్డీఏకు బలమైన బీమ్. కానీ ఎప్పుడైనా తమ వైపు తిప్పగల పొలిటికల్ షేకర్. నవంబర్ 14న ఫలితాలు రానున్నాయి. మహాగఠబంధన్ గెలిస్తే అది సంచలనం, కానీ నితీష్ ఓడిపోతే అది రాజకీయ భూకంపం. 2 దశాబ్దాలుగా ఆయన పేరు అంటే కూటముల సమీకరణ. ఇప్పుడు ఓటమి అంటే కేవలం సీటు కోల్పోవడం కాదు, రాజకీయ చిత్రపటం అంతా తారుమారు కావడమే. కానీ నితీష్ కుమార్ నిజంగానే ఓడిపోతే అది కేవలం ఓటమి కాదు, రాజకీయ భూకంపం. 20 ఏళ్లుగా ఆయన ఎప్పుడూ ఖాళీగా లేరు. ఓటమి తర్వాత కూడా మళ్లీ కెరటంలా ఉవ్వెత్తున ఎదిగే శక్తి ఉన్న అద్భుత వ్యూహకర్త నితీష్ మాజీ సీఎంగా మారితే భారత రాజకీయం కొత్త మలుపు తిరుగుతుంది. నితీష్ కుమార్ ఉమ్మడి ఏపీ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి తరహా వ్యక్తి అని రాజకీయ విశ్లేషకులు పోలిక పెడుతున్నారు. చెన్నారెడ్డిని ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ ఖాళీగా ఉంచలేదు. నిరంతరం ఏదో ఒక పదవిని ఇస్తూ ఆయనను అలా అధికార కేంద్రంగానే చేస్తూ వచ్చింది. ఒకవేళ ఆయన కనుక ఖాళీగా ఉంటే చెన్నారెడ్డి పన్నే వ్యూహాలు ఏకంగా ప్రభుత్వాలనే కూల్చేస్తాయన్నది ఆనాటి కాంగ్రెస్ పెద్దల నమ్మకం. అదే నిజం కూడా. ఇప్పుడు నితీష్ కుమార్ కూడా అలాంటి శక్తిగల నాయకుడేనని అంటున్నారు. నితీష్ ఓటమిని సహించలేరని చెబుతున్నారు. ఒకవేళ మాజీ అయితే వ్యూహాలు పుట్టి ప్రభుత్వాలనే కూల్చేస్తాయి. అదే భయం ఇప్పుడు ఢిల్లీలో ఉంది. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్కు 2 బలమైన స్తంభాలు, ఏపీ నుంచి టీడీపీ, బీహార్ నుంచి జేడీయూ. నితీష్ దిశ మార్చితే ఢిల్లీ దశ మారుతుంది. జేడీయూ ఎంపీలు 12 మంది. నితీష్ టోన్ తీసుకుంటే ఢిల్లీ గాలి మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ కూటమి కల కూడా అదే, ఎన్డీఏలో కుదుపు తెచ్చి కొత్త ఫ్రంట్ క్రియేట్ చేయడం. కానీ మోడీ గోడ కూలనివ్వరు. అతని రాజకీయ పటం ఎప్పుడు ప్లాన్ ఏ మాత్రమే కాదు, ప్లాన్ బి కూడా రెడీగా ఉంటుంది. బీహార్ లో ఓడిపోతే నితీష్ ను ఉప ప్రధానిగా కేంద్రానికి తీసుకువెళ్తారా అన్న చర్చ వేడెక్కుతోంది. లేదా ఆయనను అలా మాజీగా ఉంచుతారా? ఏది జరిగినా దాని ప్రభావం ఢిల్లీ వరకు వస్తుంది. ఒక్క నిర్ణయం, ఒక మలుపు, ఒక చలనం దేశ రాజకీయ దిశనే మార్చగలదు. బీహార్ ఓటు లెక్కింపు మొదలయ్యే వేళ ప్రతి ఛానల్లో నెంబర్లు మారుతున్నా ఒక ప్రశ్న మాత్రం మారదు. నితీష్ గెలిచారా లేక భారత రాజకీయం ఓడిపోయిందా? వెయిట్ అండ్ సీ. బీహార్ టు ఢిల్లీ.